ప్రపంచంలోని అన్ని వింతల్లో 7 వింతల్లో ప్రధానమైన వింత ఏమిటంటే ఒక మతం తన దేవాలయాన్ని అది నిర్వహించుకోలేకపోవడం. ప్రపంచంలో ఎక్కడ ఈ పరిస్థితి చూడం, మనం ఒక భారతదేశంలోనే చూస్తాం. వచ్చే వాళ్ళు కరెక్ట్ వాళ్ళైనా, కూర్చున్న వాళ్ళు కరెక్ట్ వాళ్ళైనా, లేకపోతే వాళ్ళు క్వాలిఫైడ్ కదా, వాళ్ళకి ఎలా ఇస్తున్నారు ఆ పొజిషన్లు అని చెప్పి. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో మీరు చూశారు కదా. ఒక్కరోజు ఒక్క పట్టణంలో 19 దేవాలయాల మీద దాడులు జరిగాయి. కాబట్టి రామతీర్థంలో రాముని యొక్క ఆ విగ్రహం యొక్క శిరస్సును మిషన్ పెట్టి కట్ చేసేశారు. హిందువులు ఎంత వేదనకు గురై ఉంటారండి. అంతర్వేది రథం, చారిత్రాత్మకమైన రథం తగలబడిపోయింది. వెంకటగిరిలో రథం తగలబడిపోయింది. హిందువుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. హిందూ సమాజానికి ప్రతినిధిగా ఉండవలసిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేష్టలు ఉడిగి చూస్తాను. ఈవేళ ఒక్కటి గమనించండి, ఏ రంగంలోనైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, ఉదాహరణకు టీచర్లకు ఇబ్బంది కలిగితే టీచర్లు రోడ్డు ఎక్కుతారు, లేకపోతే ఒక న్యాయవాదికి ఇబ్బంది జరిగితే బార్ అసోసియేషన్ వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, ఇన్ని ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతుంటే, ఇన్ని భూములు పరాయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంటే, ఈవేళ 10-15 సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్న వాళ్ళు కౌలు కట్టకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే, దాని మీద వాళ్ళు లోన్లు తీసుకునే పరిస్థితికి తయారైతే, నగలు మాయమైపోతుంటే, నిరంతరం ప్రజలు లూటీకి గురయ్యే విధంగా వై 750, వై 850, 2000 చేసేసే, 3000 చేసేసే, అభిషేకం, వస్త్రం డబల్గా త్రిబుల్ చేయండి అని పబ్లిక్గా మీటింగ్లో మాట్లాడుతున్న లైవ్లో ప్రజలు చూస్తుంటే, ఇంకా ఈ దేవాలయ వ్యవస్థని వాళ్ళు బాగు చేస్తారని అనుకోవడం అని చెప్పంటే భస్మాసుర హస్తం హిందువులు తమ నెత్తిమీ తాము పెట్టుకోవడమే అవుతుంది. కాబట్టి ఈవేళ హిందూ సమాజం గుర్తించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికే కాదు, భారతదేశంలో హిందువులందరికీ ఈవేళ విష్ణు పరిషత్ చెబుతోంది, కలిస్తే బలుస్తాం, బలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి కులము ఉంటే గడప లోపల పాటిద్దాం, గడప దాటామంటే హిందువులుగానే భావిద్దాం. అప్పుడు మాత్రమే మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన పురాణ గ్రంథాలని, మన దేవీ దేవతల్ని, మన గోమాతల్ని, మన మాతృమూర్తుల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. కాబట్టి ఈ దేవాలయాలను రక్షించుకోవడం అనేది ప్రథమ బాధ్యతగా ప్రతి హిందువు భావించాలని ఈ హైందవ శంకరావాన్ని నిర్వహిస్తుంది.